హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ అమల. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్. నిన్న విజయకాంత్ గారు, తమిళ నటుడు విజయకాంత్ గారు చనిపోయారు సార్. ఆయనది హత్య అని ఒక మలయాళం డైరెక్టర్ గారు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం సార్? ఇది మామూలుగా కాన్స్పిరసీ థీరీస్ అంటారు వీటిని. ఏదన్నా ఒక సంఘటన జరిగినప్పుడు దాని వెనక ఏదో ఒక కుట్ర జరిగింది, కాన్స్పిరసీ జరిగింది అని చెప్పడం ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. ఎవరైనా నేచురల్గా చనిపోయినా కూడా దీన్ని ఎవరో హత్య చేసి ఉండొచ్చు అన్న కోణం తీసుకుంటారు చాలామంది. ఇప్పుడు విజయకాంత్ హాస్పిటల్లో చనిపోయాడు. ఆయన చాలా కాలం నుంచి అనారోగ్యంతో ఉన్నాడు. యాక్చువల్గా ఆయన మనం చూస్తే కూడా చాలా విజువల్స్ బయటకు వచ్చాయి. ఆయన భార్య ఆయనకి తలదూడడం దగ్గర నుంచి ఆయన రూపం అంతా కూడా మారిపోయింది. రెండోది ఆయనకి డయాబెటీస్ చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్ళి ఆయన కాలి వేళ్ళు కూడా బొట్టన వేలుతో సహా తీసేశారు సర్జరీ చేసి. ఆయన ప్రాపర్గా నడిచే పరిస్థితి కూడా ఎంతో కాలం నుంచి లేదు. రెండోది ఆయనకి లంగ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో ఆయనకి ఆ రకమైన ట్రీట్మెంట్ ఎప్పటి నుంచో జరుగుతుంది. గత నెల కూడా మనం చెప్పుకున్నాం. ఆయన హాస్పిటల్ అప్పుడే చనిపోయాడని కూడా వార్తలు పుకార్లు వచ్చాయి. అప్పుడు ఆయన భార్య ప్రేమలతో దాన్ని ఖండిస్తూ ఒక వీడియో కూడా చేసింది. సో విజయకాంత్ కొత్తగా ఇప్పుడేదో సడన్గా ఆయన చనిపోలేదు. ఆయనకి చాలా కాలం నుంచి అనారోగ్యం ఉంది. కొత్తగా ఆయనకి JN.1 అనే కరోనా లేటెస్ట్ వేరియంట్ కూడా వచ్చినట్టు చెప్తున్నారు. ఆల్రెడీ లంగ్ ఇష్యూస్తో బాధపడుతున్న వాళ్ళకి కరోనా వచ్చినప్పుడు అది కొంత అగ్రిగేట్ అవుతుంది. అందుకని ఆయనకి వెంటిలేటర్లో ఉంచి ఆర్టిఫిషియల్ శ్వాస అవన్నీ అందించారు. బట్ లాభం లేకపోయింది, ఆయన చనిపోయారు. ఇది నేపథ్యం. అయితే ఇప్పుడు కొత్తగా దీని మీద వచ్చింది ఏమంటే అల్ఫోన్స్ పుత్రేన్ అనే ఒక మలయాళీ డైరెక్టర్. ఆయన నిజానికి మనకు కూడా ఇండైరెక్ట్గా పరిచయం. ఎందుకంటే ప్రేమం ఆయన తీసిన సినిమానే మనకి ఇక్కడ నాగ చైతన్యతో వచ్చింది తెలుగులో. అది ఒక సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా. లవ్ స్టోరీలో ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఇండియా వైజ్ కూడా అన్ని భాషల్లో అది రీమేక్ అయింది, సెన్సేషన్ క్రియేట్ చేసింది ఆ డైరెక్టర్ అనమాట. అంతకుముందు కూడా ఆయన ఫస్ట్ సినిమా నేరం అని ఒక క్రైమ్ కామెడీ తీశాడు. అది కూడా వండర్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత గోల్డ్ అనే ఒక సినిమా తీశాడు, అవియల్ అనే ఒక సినిమా తీశాడు. ఆయన సినిమాలన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి. అట్లాగే ఆయన ప్రొడ్యూసర్ కూడా మంచి సినిమాలని మలయాళంలో ప్రొడ్యూస్ చేశాడు. మంచి డైరెక్టర్, నో డౌట్. ఆయన ఇప్పుడు ఒక ఇన్స్టా స్టోరీలో ఒక పోస్ట్ పెట్టాడు. అది ఉదయనిధి స్టాలిన్, మన తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కొడుకుని అడ్రస్ చేస్తూ పెట్టాడు. బ్రదర్ ఉదయనిధి స్టాలిన్, నేను రెడ్ జైంట్ ఆఫీస్లో కూర్చొని మీతో ఒక మాట చెప్పాను. మిమ్మల్ని నువ్వు రాజకీయాల్లోకి వెళ్ళాలి అని నేను చెప్పాను. రాజకీయాల్లోకి వెళ్ళి కలైంజర్ అంటే కరుణానిధి, వీళ్ళ తాత ఉదయనిధి వాళ్ళ తాత కరుణానిధిని కూడా హత్య చేశారు. ఆ హత్య చేసిన వాళ్ళని మీరు పట్టుకోవాలి అని నేను చెప్పాను. అట్లాగే జయలలిత, ఐరన్ లేడీ జయలలితని కూడా, అది కూడా హత్యే, దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేయాలని చెప్పాను. అప్పట్లో మీరు నా నేరం సినిమా చూసి ఇమ్మీడియట్గా 15 నిమిషాల్లో అప్పట్లో బెస్ట్ ఐఫోన్ని నాకు తెప్పించి ఇవ్వగలిగారు. ఇప్పుడు ఈ హత్యల్ని పట్టుకోవడానికి, అంతకులను పట్టుకోవడానికి మీకు అంతకంటే తక్కువ టైమే పడుతుంది మీరు అనుకుంటే మీరు పట్టుకోండి. పట్టుకోకపోతే భారతీ 2 ఇండియన్ 2 సినిమాలో కమల్ హాసన్ని మిమ్మల్ని హత్య చేసే అవకాశం ఉంది. ఈవెన్ సీఎం స్టాలిన్ కూడా హత్య చేసే అవకాశం ఉంది మీరు కానీ పట్టుకోకపోతే అనేది ఆయన ప్రధానంగా చెప్పిన ట్వీట్. ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది. ఎందుకంటే చాలామంది విజయకాంత్ అభిమానులు దీన్ని సీరియస్గా తీసుకొని ఆయన చెప్తున్నాడు ఎవరు హత్య చేసి ఉండొచ్చు విజయకాంత్ని, ఎందుకు హత్య చేసి ఉండొచ్చు, అది ఫైండ్ అవుట్ చేయాలి, స్టాలిన్ దీని మీద ఎంక్వైరీ వేయాలి అనే ఒక ఆందోళన మొదలైంది. బట్ ఆయన ట్వీట్లో కానీ లేకపోతే తర్వాత కానీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే ఎవరి మీద అనుమానం ఉంది, ఆయన ముగ్గురిది హత్యలే అని చెప్తున్నాడు. కరుణానిధి హత్య అని చెప్తుంది. నిజానికి కరుణానిధి బాగా ఏజ్ అయిపోయి ఆయన చనిపోయారు. జయలలిత విషయంలో మాత్రం డౌట్లు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఆమెకి హాస్పిటల్లో సుదీర్ఘకాలం ఉండడం, ఆమె మీద అనేక అనుమానాలు క్రియేట్ అయినాయి. ఎందుకంటే ఆ వీడియోలు అఫిషియల్గా బయట రాలేదు, అనఫిషియల్గా లీక్ అయినాయి. అందులో చాలా ఘోరంగా ఉంది. ఆ కండిషన్ ఎవరు చెప్పలేదు. సో దాని మీద సీరియస్ అలిగేషన్లు అయితే జయలలిత మీద ఉన్నాయి. జయలలిత హత్య అని నమ్మేవాళ్ళు చాలామంది ఉన్నారు.
అంటే స్లో డెత్లోకి ఆమెను తీసుకెళ్లారు ఆ బెడ్ మీద. ఆమెకి ఎవరు లేకుండా పోయారు ఆమె వైపు నుంచి అనేది ఒక వెర్షన్ అయితే నడుస్తుంది. అయితే ఈయన విషయంలో, విజయకాంత్ విషయంలో ఎవరు కూడా ఇప్పటివరకు ఏ రకమైన అనుమానం వ్యక్తం చేయలేదు. ఎందుకంటే ఆయనకి గత కొంతకాలం నుంచి ఆరోగ్యం బాలేదనే విషయం అందరికీ తెలుసు. బట్ సడన్‌గా ఈ అల్ఫోన్స్ పుత్రేని ఎందుకు ఇలా వచ్చి చెప్తున్నాడు? ఆయన దగ్గర ఉన్న ఆధారాలేంటి? అనేది ఇప్పుడు బయటికి రావాల్సింది. ఉదయనిధి స్టాలిన్ దీని పట్ల ఎలా రియాక్ట్ అవుతాడు? ఆయన్ని పిలిపించి ఇప్పుడు పోలీసులు ఏమైనా ఎంక్వైరీ చేస్తారా? అనేది చూడాలి. మామూలుగా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు పోలీసులు పిలిపించి ఎంక్వైరీ చేస్తారు. అంటే మీ దగ్గర ఉన్న ఆధారాలేంటి? మీరు ఎందుకు ఆరోపిస్తున్నారు? అనేది అడుగుతారు. సో ఆయన గానీ ఆధారాలు లేకుండా ఆరోపిస్తే ఆయన మీద కూడా కేసు పెట్టే అవకాశాలున్నాయి. ఎందుకంటే ఇది ఒక సమాజంలో అశాంతిని క్రియేట్ చేస్తుంది. నీ దగ్గర తగిన ఆధారాలు లేకుండా అది హత్య అని ఎలా చెప్తాం? అనేది ఒక ప్రాబ్లమాటిక్ ఇది. మరి ఇతనైతే మంచి డైరెక్టరు. మరి అతను చెప్పాడంటే దాని వెనక ఏమన్నా కారణాలు ఉన్నాయా? ఉంటే ఎవరి మీద డౌటు? మామూలుగా అయితే ఆయనంతా చూసుకుని దగ్గరుండి ప్రేమలత అనే ఆయన వైఫు. ఆమె ఎప్పటినుంచో 90స్‌లో పెళ్ళయింది వాళ్ళకి. 1990లో పెళ్ళయింది. సో, అప్పటి నుంచి కూడా ఆయన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం గానీ, పార్టీని చూసుకోవడం గానీ, ఆయన వాళ్ళ అమ్మ పేరుతో పెట్టిన ఆండాల్ ఇంజినీరింగ్ కాలేజీని చూసుకోవడం అన్నీ కూడా ఆమె చేస్తుంది. ఆమెకిప్పుడు ఈయన చంపాల్సిన అవసరం ఏ రకంగా లేదు. ఎందుకంటే ఆయన తర్వాత ఆమె ఇన్ఛార్జ్. వాళ్ళ కొడుకులు ఆల్రెడీ ఇద్దరున్నారు. వాళ్ళు కూడా యాక్టివ్‌గానే ఉన్నారు. ఒకతను సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఇంకొకతను వ్యాపారాలు చూసుకుంటున్నాడు. కాబట్టి ఆమెకి ఏ రకంగానూ చంపాల్సిన అవసరం లేదు. కాబట్టి మోటివ్ ఏమి లేదు. రెండోది ఆయనకి ఆరోగ్యం బాలేదు ఎప్పటినుంచో. కాబట్టి మామూలుగా చాలామంది చెప్పేదేంటంటే ఆయనది హత్య అని చెప్పలేము. ఇతను ఏమన్నా సెన్సేషన్ కోసం పబ్లిసిటీ కోసం చెప్తున్నాడా అన్న డౌట్లు కూడా ఉన్నాయి. చాలామంది ఏం చేస్తారంటే ఒక పెద్ద హత్య జరిగినప్పుడు అది పెద్ద సెలబ్రిటీస్ చనిపోయినప్పుడు, నేచురల్‌గా చనిపోయినా లేకపోతే ప్రమాదవశాత్తు చనిపోయినా అది హత్య అని చెప్పడం ద్వారా వీళ్ళు పాపులర్ అవుతారు. అది గతంలో మనం శ్రీదేవి లాంటి వాళ్ళ ఇన్సిడెంట్ కూడా చూసాం. శ్రీదేవిని వాళ్ళ హస్బెండ్ బోనీ కపూరే చంపేశాడు అన్న ఇది కూడా బయటకొచ్చింది. దానికి ఒక కారణం ఏందంటే ఆమె దుబాయ్‌లో చనిపోవడం. అది కూడా బాత్ టబ్‌లో చనిపోవడం. బాత్ టబ్‌లో ఎవరైనా ఎలా చనిపోతారని ఎవరికీ తెలియకపోవడం. ఎందుకంటే ఇక్కడ బాత్ టబ్ కల్చర్ లేదు. సో, మనకి బాత్ టబ్ అంటే దాంట్లో ఎలా చనిపోతారని అనుకుంటాం. నిజానికి బాత్ టబ్బులు చాలా పెద్దవి ఉంటాయి. వాటిలో స్నానం చేసేవాళ్ళకి తెలుస్తుంది దాంట్లో చనిపోయే అవకాశం ఉందని. సో, కానీ అది జపాన్ లాంటి కంట్రీలో కూడా సంవత్సరానికి 8,000 నుంచి 10,000 మంది బాత్ టబ్బుల్లో చనిపోతున్నారు. ఆ డేటా మీరు చూడొచ్చు నెట్‌లో. కానీ కాన్స్పిరసీ థియరీలు ఇంట్రెస్టింగ్ ఉంటాయి ఎప్పుడైనా కూడా మనకి. అంటే సాధారణంగా యాక్సిడెంట్‌లో అలా బాత్ టబ్‌లో చనిపోయింది శ్రీదేవి అంటే ఎవరికీ నమ్మాలనిపించలేదు. ఎందుకంటే శ్రీదేవికి ఉన్న ఇమేజ్ గానీ అది వేరు. సో, అంత ఘోరంగా అలాగా ఎలా చనిపోయింది అనేది నమ్మాలనిపించలేదు. అందుకని ఒక కుట్ర థియరీని తీసుకొచ్చి ఆమె పేరుతో ఒక 200 కోట్ల ఇన్సూరెన్స్ ఉందని ఇవన్నీ చేశారు. సుప్రీంకోర్టులో అది ఈగిపోయింది. సో, అలాగా ఇతను ఇప్పుడేమన్నా చేస్తున్నాడా? ఎందుకంటే గత కొంతకాలంగా అతనికేమి హిట్ సినిమాలు లేవు. అందువల్ల పబ్లిసిటీ కోసం ఇలా చేస్తున్నాడా అనేది చాలామంది అంటున్నారు. ఏదేమైనా గతంలో డీఎంకేకి యాంటీగా విజయకాంత్ పనిచేశాడు జయలలితకి ప్రోగా. దానివల్ల వీళ్ళేమన్నా ఇలాంటి పుకారు క్రియేట్ చేస్తున్నారనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇప్పుడు స్టాలిన్ గవర్నమెంట్ ఉంది. సో, ఒకవేళ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ప్రేమలత కావచ్చు, ఇంకెవరైనా ఇంట్లో వాళ్ళు ఆయన హత్య చేయకపోతే ఇంకా ఎవరు చేసుండొచ్చు. ఈయనేమో స్టాలిన్ కొడుకుని చెబుతున్నాడు ఆయన్నే విచారించమని. మరి ఇప్పుడైతే ఖచ్చితంగా దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఉదయనిధి స్టాలిన్. రియాక్ట్ అయ్యి తనని అడ్రస్ చేశాడు కాబట్టి తను ఏం సమాధానం చెప్తాడు? ఎంక్వైరీ దీని మీద ఏమైనా వేస్తారా అనేది మనం చూడాలి. ఏదేమైనా విజయకాంత్ నిన్న మనం బయోగ్రఫీ చెప్పుకున్నట్టుగా ఆయన ఖచ్చితంగా తమిళ కల్చర్‌లో, తమిళ సినిమా రంగంలో, తమిళ రాజకీయ రంగంలో ఒక ముద్ర వేసిన వ్యక్తి. ఎంజీఆర్ తర్వాత, జయలలిత తర్వాత ఆయన సినిమా రంగం నుంచి వచ్చి తను ఒక ముద్ర వేశాడు. ఆయన అధికారంలోకి రాకపోయిండొచ్చు కానీ ఆయన ఒక రకంగా గేమ్ చేంజర్‌గా కొన్ని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు వాళ్ళకి 21 మంది ఎమ్మెల్యేలు కూడా ఉన్నాడు. ఫస్ట్‌లోనే ఆయన 27 లక్షల ఓట్లను సాధించగలిగారు. 10%
ఓట్ షేర్ని ఆయన పార్టీ పొందింది. అలాగే రాజకీయాల్లో కూడా ఆయన ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. చిన్న చిన్న విభేదాలు వడివేలు లాంటి వాళ్ళతో ఉన్నప్పటికీ ఆయన లైఫ్ అంతా కూడా ప్రో పీపుల్ యాంగిల్లోనే నడిచింది. ఆయన సినిమాల్లో కూడా ఏదో ఒక మెసేజ్ చెప్పడం, ఆయన వ్యక్తిగతంగా కూడా కొన్ని వాల్యూస్ని ఫాలో కావడం, అంటే ప్రొడ్యూసర్లకి నష్టం వస్తే డబ్బులు ఇచ్చేయడం, అసలు ముందుగా ఆయన రెమ్యునరేషన్ తీసుకోకపోవడం, ఆ ప్రొడ్యూసర్కి లాభం వస్తేనే తీసుకోవడం. అలాగే తన మిత్రుడైన ఇబ్రహీం రావుతూర్ చిన్ననాటి మిత్రుడు ఆయన్ని ప్రొడ్యూసర్ని చేసి ఆయన ఆఫీస్లో కొత్త వాళ్ళని కొత్తగా హీరో కావాలి లేకపోతే యాక్టర్స్ కావాలని వచ్చిన వాళ్ళకి ఆశ్రయం ఇవ్వడం, వాళ్ళకి ఛాన్సులు ఇవ్వడం, ఇలాంటి అనేక వాల్యూస్ని ఆయన ఫాలో చేశాడు. రెండోది నల్లగా ఉన్న వాళ్ళు హీరోలు కావరు అని నిరూపించడానికి రజనీకాంత్ ఈయన ఒక కాలంలో అనేక మంది నల్లగా ఉన్న వాళ్ళకి కాన్ఫిడెన్స్ లెవెల్స్ని విపరీతంగా పెంచగలిగారు వాళ్ళ దీంతో. ఆ రకంగా ఆయన ఆ, చనిపోవడం అనేది బాధాకరం. బట్ ఆయనది హత్య కాదనేది ఇప్పుడు గవర్నమెంట్ తేల్చాలి.